హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను అండ్ శ్రీ వీడియోస్ అండి. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరూ టెంపుల్స్కి వెళ్ళారా? దీపాలు పెట్టేసి వచ్చారా? మేమైతే సముద్ర స్నానానికి అయితే వెళ్దామని, ఈ కార్తీక మాసంలో వెళ్ళాలి కదా, సముద్ర స్నానం చేస్తే మంచిది కదా, అందుకని మేమైతే 4కే లేసామండి. పొద్దున్నే 4కి లేసి ఇంకా ఇంట్లో స్నానాలు అవి చేసి రెడీ అయిపోయి 4:35 లోపలైతే బయలుదేరేసాము. చూడండి ఎంత చీకటిగా ఉందో, ఎప్పుడు ఆ టైంలో లేదు. మేము వెళ్ళేటప్పటికి 5:30 అయిపోయింది కాబట్టి, ఇంకా అక్కడంతా పల్లెటూరులో అవన్నీ కాబట్టి ఇంకా అందరూ టీల షాపుల ముందైతే కూర్చొని చాలా బాగా అనిపించింది. పెద్దవాళ్ళందరూ అలా కూర్చొని టీలు తాగుతూ ఉన్నారు. ఇంకా అక్కడికైతే మనం మైపాడు బీచ్కి అయితే వెళ్ళామండి. మైపాడు బీచ్కి వెళ్ళేసి ఇంకా అక్కడే మనకు అన్నీ దొరుకుతూ ఉంటాయి. మనం ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. దీపానికి సంబంధించినవి పూజకి అక్కడ టెంపుల్ కూడా ఉంది కాబట్టి మనకు అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇంకా అక్కడైతే మనకి పార్కింగ్కి డబ్బులు కట్టేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. మామూలుగా ఇప్పుడు మేము చూపించాను కదా, అట్లా అయితే మామూలు రోజుల్లో పంపించరండి. ఈరోజు పొద్దున్నే వెళ్ళాము కాబట్టి ఆ టైంలో అట్లా అయితే మనం లేదంటే వెనక నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా పొద్దున్నే బీచ్ కాబట్టి చాలా ముందుకి చాలా వేగంగా కూడా వస్తూ ఉన్నింది. ఇంకా మేము 5:30 నుంచి దగ్గర 6 ఇంకా బయటకు అయితే వచ్చేసి ఇంకా అక్కడే దీపం అయితే పెట్టేశామండి. ఇంకా దీపం పెట్టేసి చాలా బాగా దీపం పెట్టుకున్నాం. చాలా తక్కువే ఉన్నారు, పొద్దున్నే వెళ్ళిన వాళ్ళు తక్కువ ఉన్నారు. మేము కొంచెం ముందుకు వచ్చేసాంలేండి. అటు సైడ్ అంతా జనాలు ఉన్నారు, నేను అదంతా తీయలేదు. ఇంకా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని దీపం అయితే పెట్టేసుకొని మళ్ళీ లోపల గుళ్ళోకి వెళ్ళి పెట్టాలని ముందుగా అయితే ఇక్కడ పెట్టేసి తర్వాత లోపలికి అయితే వెళ్తున్నామండి. మేము ఎప్పుడు ఆ టైంలో వెళ్ళలేదు కదా, మనం ఎప్పుడు బీచ్కి వెళ్ళినా మనం ఆఫ్టర్నూన్ నుంచే వెళ్తూ ఉంటాము. పొద్దున్న టైంలో ఇప్పుడు ఈ కార్తీక మాసంలోనే కదా వెళ్తాము కాబట్టి అక్కడ ఉండి అక్కడే సూర్యోదయం అవుతుంటే చాలా బాగుండిందండి. అట్లాంటి టైంలో ఎవరైనా వెళ్ళండి, చాలా బాగుంటుంది, నచ్చుతుంది మీకు కూడాను. అక్కడే కాసేపు ఉండాలని కూడా అనిపిస్తుంది. ఫస్ట్ పోగానే అలలంతా చూసి ఆ చీకటనంతా చూసి అసలు మునగతామా చలికి ఎట్లాగా ఏంటి అనుకున్నాం. ఒక్కసారి నీళ్ళల్లోకి దిగామో లేదో అసలు బయటికే రాలేకపోయాము. చాలాసేపు ఉన్నాము అట్లని. పిల్లలు కూడా వచ్చారండి మాతో పాటు, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఆ టైంలో కూడాను. ఇంకా మనమైతే గుడి లోపలికి వచ్చేసాము. గుడి లోపలికి వచ్చేసామండి. గుడి లోపల మొత్తం అన్ని లింగాలు, అన్ని ఊర్లు దేవుళ్ళంతా అన్ని అట్లా పెట్టుంటారండి. చూసుకుంటూ రావడమేను. ఫస్ట్ ఇటు సైడ్ నుంచి వచ్చాము, మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇటు వచ్చేసాము మేము. ఇటు వచ్చేసి ఇవన్నీ చూసుకొని తర్వాత మెయిన్ గుడిలోకి అయితే వెళ్ళామండి. ఇక్కడంతా ఇంకా అక్కడ కార్తీక మాసం కదా, ఇంకా అక్కడ అన్నదానం కూడా జరుగుద్ది. మీకు తోచినంత ఇవ్వండి అంటే ఇంకా అక్కడ కూడా కొద్దిగా డబ్బులు అయితే కట్టేసి మేమంటే ఇంకా మెయిన్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇక్కడ అంతా మనకి వరుసగా ఉంటాయండి లింగాలు. చూసుకుంటూ పోవడమే, దండం పెట్టుకొని. మామూలుగా కొద్దిగా ఎండబడితే మనకి పూజారులు అంతా ఉంటారు. మేము పొద్దున్నే కాబట్టి లేరు. చాలామంది స్వామిమాలలు వేసుకున్నారు కదా, అయ్యప్ప మాల స్వాములు చాలామంది వచ్చున్నారు. వాళ్ళు కూడాను సముద్ర స్నానం చేసి ఇంకా అక్కడే దేవుడి దర్శనం చేసుకొని వెళ్ళడానికి ఇంకా చూపించాను కదా, పొడుక్కి ఉంటాయి మనకు అక్కడికి. ఈ మధ్య లేదండి, మనకు ఒక 2-3 సంవత్సరాలు అయింది అనుకుంటాను ఈ గుడి గట్టి. అంతే, నాకు అంతకుముందు నాకు తెలిసి లేదు ఈ గుడి. ఇంకా ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాం మేము ఇక్కడికి. అన్నదానం టైంలో కూడా వెళ్తుంటాం, మధ్యాహ్నం టైంలో కూడాను. ఇంకా మనమైతే ముందుకు వచ్చేసాము. ముందైతే ఇలా ఉంటుందండి. లోపల అమ్మవారు, శివయ్య కూడా చాలా బాగుంటుంది. మనకి గజస్తంభాలన్నీ, ఇక్కడ గజస్తంభం ఉంది, అటు సైడ్ చూసాం కదా, అటు సైడ్ కూడా ఒక గజస్తంభం ఉంటుంది. ఎవరైనా ఈ కార్తీక మాసం అయిపోయే లోపల ఒకసారి సముద్ర స్నానం చేయండి. ఆ తర్వాత మనకి ఇటు సైడ్ వస్తే పెద్ద శివలింగం అయితే ఉంటుందండి. అది పైకి కూడా ఎక్కచ్చు. మామూలుగా మేము అంత ముందంతా వెళ్ళినప్పుడైతే పైకి ఎక్కుతూ ఉన్నాము. ఈరోజు ఎందుకో అక్కడ తాళం అయితే వేస్తున్నారు. అందరూ వెళ్ళి అక్కడంతా పసుపు కుంగారంతా వేసి పాలంతా పోస్తూ ఉన్నారు. అందువల్ల ఏమన్నా వేసేసారేమో అని అయితే అనుకున్నాము. మనకి బీచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూపించాను కదా, అదైతే మెయిన్ ద్వారము. ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళేసి ఇంక బయటంతా దండం పెట్టుకొని ఇక్కడ కూడా ఒక దీపం పెట్టామండి. నేను ఆ వీడియో నాది మిస్ అయిపోయింది. ఇక్కడ కూడా ఒక దీపం పెట్టాను. ఇక్కడ కూడా దీపం పెట్టేసి లోపలంతా అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి పొద్దున్నే కాబట్టి. ఇంకా అభిషేకాలు దర్శనం చేసేసుకొని 20 రూపాయలండి మనిషికి టికెట్ లోపలికి వెళ్ళేదానికి, జనాలు లేకున్నా కానీ. ఇంకా అయితే దండం పెట్టుకొని 7:30 లోపలే మనం బయటకైతే వచ్చేసామండి. ఇంకైతే ఇంటికైతే వచ్చేసాము.
వీడియో కనుక నచ్చితే ఇంక ఇక్కడ బస్సు ఆగుతుందండి. ఇంక ఇక్కడ బస్సులో ఎవరైనా వచ్చే వాళ్ళంటే ఇక్కడ బస్సు ఆగుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా బస్సు, అక్కడైతే బస్సు ఆగుతుంది. అక్కడ నుంచి కొద్దిగా నడిచి వచ్చేది. తప్పకుండా ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేయండి, చాలా మంచిదండి. ఇంకా మేమైతే చాలా ప్రశాంతంగా దీపం అయితే అక్కడ పెట్టేసుకొని దేవుడి దర్శనం అయితే చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరేసామండి. మనకి మైపాడికి వెళ్ళేటప్పుడు ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందులో పొద్దున్నే 7 నుంచి 8 లోపల ఎంత బాగుంటుందో ఒక్కసారి చూడండి. చాలా బాగుంది కదా, బాగుంటుందండి ఇట్లా వెళ్తూ ఉంటే. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.